ఈరోజు ఓన్గా రాఖీ ఇంట్లోనే చేసా. ఎలా చేశానో చూపిస్తాను. ఒక రీల్ తీసుకున్నాను. అంటే నా దగ్గర వైట్ రీల్ ఉందనమాట. సో దాంతోనే చూపిస్తున్నాను. ట్రైల్ కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. రీల్ మొత్తం కట్ చేసుకొని దాన్ని సమానంగా చేసుకొని థ్రెడ్తో 2 ముళ్ళు వేసాలన్నమాట. టైట్గా వేసి ఆ చివర ఈ చివర మొత్తం ఫ్లవర్ టైప్లో విడదీయాలి. విడదీస్తే మొత్తం ఒక ఫ్లవర్లో అయిపోతుంది అనమాట. మొత్తం బాగా విడదీసుకోవాలి. అప్పుడు మనకి ఈ షేప్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం దువ్వెనతో దువ్వేసుకోవాలన్నమాట. అన్నీ సమానంగా రావాలి. ఎక్కడైనా సమానంగా రాకపోతే మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత గమ్ముతో నా దగ్గర బ్యాండ్ది ఫ్లవర్ ఉంటే అది తీసి గమ్మపై పెడుతున్నాను. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్. పెట్టేసి చుట్టూరు కూడా కొంచెం గమ్ వేస్తానమాట. అంటే బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి. అది కొంచెం ఒక 3 మినిట్స్ బాగా అందిస్తే మొత్తానికి బాగా అంటుకుని ఉంటుంది. అందుకు నేను మొత్తం వేస్తున్నా. డ్రై అవుతుంది, పక్కన పెట్టేసేయండి. అంతే. ఇక్కడ కూడా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ దువ్వుకొని నేను మళ్ళీ కట్ చేసా. నెక్స్ట్ థ్రెడ్ వేరేలా కూడా తీసుకోవచ్చు. ఏదన్నా తాడు లాంటిది గ్రీన్ కలర్ కానీ ఆ టైపు. నేను జస్ట్ చూపించడం కోసం పసుపు దారానికి పసుపు రాసి కడుతున్నాను అనమాట. యాక్చువల్గా అప్పట్లో పసుపు తాళ్ళలో కట్టేవారంట రాఖీలకి. ఎప్పుడంటే అన్నీ వచ్చినాయి కానీ. సో మొత్తం పసుపు రాసుకొని ఇది కూడా పక్కన పెట్టేసా. ఇప్పుడు గమ్ తీసుకొని ఆ వెనక భాగంలో చిన్నది గమ్ పెట్టి దానికి మీ దగ్గర ఏదైనా గమ్ముతో అతికించింది చిన్నది ఏదైనా ఉంటే దాన్ని అటాచ్ చేసుకోండి దానికి. ఎందుకంటే తాడికి గమ్ముతో సపోర్ట్ కావాలి కాబట్టి. పెట్టేసుకొని దాని మీద మనం థ్రెడ్ పెట్టేసుకోవాలి. థ్రెడ్ పెట్టేసుకొని కొంచెం గమ్ వేయండి. వేసి అది కూడా 2-3 మినిట్స్ అలా వదిలేసేయండి. అంతే. ఇప్పుడు వేసుకోవాలనుకుంటే అంటే అటువైపు ఇటువైపు పెట్టుకోవచ్చు స్టోన్స్ కింద. లేదనుకుంటే ముళ్ళు వేసుకొని దానికి ఏమైనా పూసల్లో కూడా గుచ్చుకోవచ్చు. నేను ఇలా ట్రై చేశాను. దానికి నా దగ్గర పాతవి బ్యాంగిల్స్వి స్టోన్స్ ఊడిపోయినవి ఉంటే అవి చిన్నవి అంటించాను అనమాట. బాగా నీట్గా వచ్చింది. అంతే. నా దగ్గర ఉన్నదాంతో ఇలా ట్రై చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.